నిన్న వచ్చాను పొలంలోకి. మాకై పక్కన ఈ కుళ్ళు తెగులకి కొడతా ఉన్నారు మందులు. వాళ్ళు ఏం మందులు కొట్టారేమో కానీ నేను వచ్చి పల్సర్ కొట్టాను. నేను కనీసం 4-5 సంవత్సరాల నుంచి అదే బ్రాండ్ వాడుతున్నాను. ఎప్పుడూ నాకు కుళ్ళు తెగులు ఆశించలేదు. నాకు వ్యవసాయంలో బాగా తెలుసు మధుకి అని చెప్పని అంటారు అందరూ కూడా. నా కై పక్కన మధు ఏం కొట్టాను అని అంటారు. నేను ఏదైనా తెగులు రాకముందే ప్రజెంట్గా మనం వాడుతుంటాం కదా, బిడ్డ కడుపులో ఉన్నప్పుడే మనం మందులు వాడుతున్నాం. అలాంటి రోజులు ఇవి. అలాగే నేను ముందాడే అంటే కొన్ని కొట్టుకోవాల్సి వస్తుంది. అవి కొట్టాలి కంపల్సరీ. అంతేగాని వ్యాధి రాకుండా కొట్టుకోకూడదు అని చెప్పనేది అది నేను నమ్మను. కొన్ని ముందు ఆడే కొట్టాల్సిన మందులు ఉంటాయి. అవి ఇంగ్లీష్లోనే నాకు తెలీదు. అవి కొన్ని ఉంటాయి. అవే పొట్ట దశ, కరుకు దశ, ఎన్ను ఈనిన తర్వాత దశ ఉంటాయి. ఎన్ని ఈనిన దశలో ఇంకా పెద్ద ఎక్కువ ఏం పర్లేదు. కరుకు దశ, పొట్ట దశలో ఖచ్చితంగా కొట్టాలా. అవి పంటకి చాలా బలం ఇస్తాయి. నేను ఆకు కొసను చూసి పైరు ఆరోగ్యాన్ని చెప్పగలను. నేను ఖచ్చితంగా చెప్పగలను. పైరు పోటాకు అంటారు దాన్ని. ఆ పోటాకును బట్టి పైరు 15 రోజుల్లో పైరు తినద్ది అన్నప్పుడు కూడా మనం పోటాకుని బట్టే మనం ఆలోచించాలా. ఓకే, పోటాకులో తేడా ఉందని. ఎర్రంగా ఉందంటే పోటాకు ఎర్రంగా రకరకాలు ఉంటుంది. కానీ ఏ తెగులని గమనించాలా. అంతేగాని ఒక తెగులే అని అనుకోకూడదు. గాలికి ఎర్రంగా వస్తుంది, కుళ్ళు తెగులకి ఎర్రంగా వస్తుంది, జింకు లోపానికి ఎర్రంగా వస్తుంది. రకరకాలు ఉంటాయి. నేను చిన్న రైతే అయినా కూడా పెద్ద రైతులు కూడా అడుగుతారు నన్ను,